హాయ్ ఫ్రెండ్స్, మరి ఆంధ్ర ఎలక్షన్స్లో రిజల్ట్స్ చూసాం మనం. టీడీపీ అనూహ్యంగా విజయం సాధించింది జనసేన కూటమి సపోర్టుతో. జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లకే పరిమితమయ్యారు. అంత మాత్రం చేత జగన్ గారు ఏమీ అంత తక్కువ కాదు. ఇప్పుడు ఒక సినిమా మన చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, అలాగే ప్రభాస్, మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు, వీళ్ళ సినిమాలు హిట్లు అవుతాయి, ఫ్లాప్లు అవుతాయి. అట్లాగే పొలిటికల్ లీడర్స్ కూడా ఎవరికి ఉండే ఫ్యాన్స్ వాళ్ళకు ఉంటారు. సినిమా పోయినంత మాత్రాన హీరో కాకుండా పోడుగా విలన్ అయిపోడుగా. ఇప్పుడు మహేష్ బాబు సినిమా పోయిందనుకోండి, ఆయన విలన్ అయిపోతాడా? ఎన్టీఆర్ సినిమా పోతే ఆయన విలన్ అయిపోతాడా? అట్లాగే ఇప్పుడు జగన్ ఫ్లాప్ అయి ఫెయిల్ అయినంత మాత్రాన ఆయన విలన్ అయిపోడు. ఆయనకుండే అభిమానులు ఆయనకు ఉంటారు. కాకపోతే జనాలు ఎందుకు మారారు? ఇప్పుడు ఓకే, ఇప్పుడు టీడీపీకి వచ్చిన ఓటు 1,53,00,000 పైచిలకు వచ్చింది. మన వైసీపీకి జగన్ గారికి వచ్చిన ఓటు 1,32,33,00,000 వరకు పైచిలకు వచ్చింది. అంటే ఒక 20 లక్షలు తేడా ఉంది. అంటే టీడీపీకి జనసేన కూటమి సపోర్ట్ చేశారు కాబట్టి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వాళ్ళు కూడా ఓటు వేశారు కాబట్టి 1,53,00,000 వచ్చింది. సో జగన్ గారు సింగిల్గా చేశారు కాబట్టి ఆయనకి 1,32,00,000 చిల్లర వచ్చింది. 1,32,00,000. దీన్ని అంత మాత్రాన ఆయనేం ఫెయిల్ అయిపోలేదు. అప్పుడు జగన్ గారు చేసిన మంచి పనులు జగన్ గారు చేశారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏమైనా తక్కువ అంటే ఆయన ఎంతో డెవలప్మెంట్ చేశారు. ఆయన హైదరాబాదులో హైటెక్ సిటీ కావచ్చు, లేకపోతే ఆయన ఐటీ సెక్టార్లో ఒక ఉద్యోగాలు కల్పించడంలో, ఒక మన ఇండస్ట్రీలు తీసుకురావడంలో ఆయన చేసిన కృషి ఎంతో ఉంది. సో ప్రతి ఒక్కళ్ళు హీరో. పవన్ కళ్యాణ్ గారు కూడా హీరో, పొలిటికల్ హీరో. ఎందుకంటే రాజకీయాల్లో వచ్చి సినిమాలనే లక్షల కోట్లు వచ్చే ఆదాయాన్ని పక్కన పెట్టి సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. జగన్ గారు అన్ని కోట్ల ఆస్తి ఉండి దేశంలో రిచెస్ట్ సీఎం అయినా సరే ఒక కుష్టి వ్యాధి ఉన్న వాళ్ళని కూడా ఆప్యాయంగా ఆయన దగ్గరికి తీసుకుని, అవ్వాతాతలను దగ్గరికి తీసుకుని ఆప్యాయంగా పలకరిస్తాడు. సరే, ఆయన క్యాడర్లో ఆయన ఉన్నటువంటి క్యాడర్లో నాయకులు వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల కావచ్చు, లేకపోతే సంక్షేమ పథకాలు మాత్రమే కాదు అభివృద్ధి కూడా కావాలి అనేటువంటి ఉద్దేశంతో కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్లు డిసప్పాయింట్మెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, జగన్ గారు ఫెయిల్ అయ్యారు. అంటే కూటమి సపోర్టుతో వచ్చిన ఓట్ల వల్ల ఫెయిల్ అవ్వచ్చు, లేదంటే ప్రజల్లో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి నిరాశ కావచ్చు, ఏదైనా కావచ్చు. కొంతమంది ఇప్పుడు 3,000 ఇచ్చే వృద్ధులు 4,000 ఇస్తున్నారని చెప్పేసి కొంచెం ఆశపడవచ్చు. మహిళలు 3 సిలిండర్లు వస్తాయి అని చెప్పి ఆశపడవచ్చు. అట్లా కూడా కావచ్చు. జగన్ గారి కాన్ఫిడెన్స్, నేను ఎలాగైనా సరే బటన్ నొక్కాను. ఆయన పాప నిజంగా బటన్ నొక్కారు. ఎవరికి మధ్యలో ఉన్న వాళ్ళకి లంచాలు రాలేకుండా డైరెక్ట్గా జనాల్లోకి వెళ్ళి వాళ్ళు లబ్ధి పొందారు. మధ్యలో ఉన్న ఎంప్లాయీస్ వీళ్ళందరికీ కూడా డబ్బులు మరి కావాలి కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్కి వచ్చి పలానా స్కీమ్ కింద మాకు డబ్బులు రావాలండి అంటే వాళ్ళు 1,000, 2,000 ఎంతో నొక్కితే కదా జనాలకి మిగతా బ్యాలెన్స్ ఇచ్చేది. అలా కాకుండా జగన్ గారు డైరెక్ట్గా ఇచ్చారు. అదే ఆయన గొప్పతనం, హ్యాట్స్ ఆఫ్. కానీ ఆయన కూడా జనాల్లో ఇప్పుడు ఓదార్పు యాత్రలో 2019 అంతకుముందు జనాల్లోకి ఎలా వెళ్ళారో అట్లాగే క్యాడర్ని, కార్యకర్తల్ని వాళ్ళని కూడా దగ్గర తీసుకుని అసలు ఏం జరుగుతుంది అని చెప్పి ఆయన ఒక ఆలోచనలో ఉండి కొంచెం దగ్గరగా ఉండుంటే బాగుండేది. సెక్యూరిటీ రీజన్స్ వల్ల కావచ్చు, మరి ఏ కారణంగా ఆయన కొంచెం చేసిన మంచిని నమ్ముకుని ఆయన బతుకుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు హీఈజ్ ఎ గ్రేట్ లీడర్. ఆయన ఆల్రెడీ 3 సార్లు ముఖ్యమంత్రి చేశారు. ఎన్నో డెవలప్మెంట్ విషయాలు ఇప్పుడు హైదరాబాదు డెవలప్మెంట్ అయిందంటే ఎంతో కొంత ఆయన ప్రాముఖ్యత లేకుండా లేదు. సో ఆయన వస్తే అమరావతి రాజధాని అవుతుంది, దేశంలోనే మంచి రాజధాని కావచ్చు, లేకపోతే ఇంకేమైనా ఉద్యోగ అవకాశాలు కావచ్చు. మాకు ఇలా వచ్చే డబ్బులు కాదండి, మాకు ఒక యువతకి భవిష్యత్తు కావాలి అని ఆలోచించి యువత అలా చంద్రబాబు నాయుడు గారితో అలా వెళ్ళొచ్చు. పవన్ కళ్యాణ్ గారు కూడా నిజంగా ఆయన కూడా చాలా గ్రేట్.
సినిమాలు వదిలేసి లక్షల కోట్లు, ఆయన యాడ్స్ కూడా తీరండి. పవన్ కళ్యాణ్ గారు యాడ్స్ కూడా తీయకుండా వచ్చి సినిమాలు కూడా పక్కన పెట్టి నా ప్రజలకు ఏదో చేయాలి, నేను ఒక కళాకారుడిగా పుట్టాను, చిరంజీవి గారి తమ్ముడిగా పుట్టాను, ఇంతే, ఇక్కడతో ఆగిపోకూడదు, ఏదో చేయాలి అనేటువంటి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు. ఆయన నిస్వార్థంగా సమాజానికి సేవ చేయాలని వచ్చారు. గ్రేట్. కానీ మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, జగన్ గారు కానీ, వీళ్ళు గ్రేట్ లీడర్స్ అండి. వీళ్ళు హ్యాట్స్ ఆఫ్. వీళ్ళకి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు, ఎంతోమంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారిని గొప్పగా అనుకుని జగన్ గారిని తిట్టినంత మాత్రాన జగన్ గారు చేసిన మంచి పోదు. ఇప్పుడు జగన్ గారు గొప్ప అని చెప్పి చంద్రబాబు నాయుడిని తిట్టినంత మాత్రాన ఆయన చేసినటువంటి డెవలప్మెంట్ పోదు. సో మనం మనుషులుగా ఆలోచించాలి. సో ఏంటంటే చాలామంది ఏంటంటే ఒక పార్టీకి, ఒక మనిషికి ప్రమేత ఇది అవ్వద్దు. ఎవరు మంచి చేస్తారు అనేది, మంచి అందరూ చేస్తారు, కాకపోతే ఒక్కొక్కళ్ళ వే ఆఫ్ థింకింగ్ ఒకలాగా ఉండదు. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే రాష్ట్రాన్ని ఒక డెవలప్మెంట్ చేస్తే, ఇప్పుడు ఒక అమరావతిని ఒక సింగపూర్ లాగా చేస్తే పెట్టుబడులు వస్తాయి, ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి, జాబ్స్ వస్తాయి, చాలామందికి బ్రతుకు తెరువుగా ఉంటుంది అని ఆలోచిస్తారు. ఆయన ఎక్కువ టెక్నాలజీ, ఆయన ఎక్కువ మన ఆర్థికంగా దీనికోసం ఆలోచిస్తారు. మన జగన్ గారు ఏంటంటే ఒక విద్య, ఒక వైద్యం, ఇవి బాగుండాలి అనే ఆలోచిస్తారు. ఆయన కూడా చేసినటువంటి విద్యలో చిన్న గవర్నమెంట్ స్కూల్స్ని ఆయన డెవలప్ చేసేటువంటి విధానం కానీ, గవర్నమెంట్ స్కూల్ తర్వాత ఆ కాలేజీలో వాళ్ళకి చదువులకి కావాల్సినటువంటి డబ్బులు కానీ, వాటి గురించి పేద పిల్లోడు ఎలా చదువుతాడు, ఇంగ్లీష్ మీడియంలో చదవడం అనేదే గొప్ప కదా. తర్వాత వాళ్ళకి కాలేజీ ఫీజులు రియంబర్స్మెంట్, ఇవన్నీ కూడా యువత భవిష్యత్తు, యువత విద్యాధికులు అయితే బాగుంటుంది, ఆ రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది అని ఆలోచించారు. ఆయన కూడా చాలా గొప్ప మనసుతో చేశారు. హ్యాట్స్ ఆఫ్. ఎవరిని తక్కువ చేయొద్దండి. మనం చంద్రబాబు నాయుడు గారిని కానీ, జగన్ గారిని కానీ తక్కువ చేయొద్దు. మనలో మనకి ఎన్నో ఉంటాయి. ఒక నాయకుడు నచ్చినంత మాత్రాన్ని ఇంకొక నాయకుడిలో లక్షణాలు లేకపోతే అతను నాయకుడిగా ఎందుకు గెలుస్తాడు, ప్రజల మనసు ఎందుకు గెలుస్తాడు? సో ఇది మనం ఆలోచించుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా మంచికి వచ్చారు. మంచి భవిష్యత్తు రావాలి, మహిళలకు అన్యాయం జరగకూడదు, మంచిగా అందరూ బాగుండాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఆయనకు వచ్చేటువంటి ఇన్కమ్ని కూడా పక్కన పెట్టి వచ్చారు. సో మనం ఆలోచించాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళందరూ కూడా మనకి మంచి చేయాలని వచ్చారు. సో కాబట్టి ఒకళ్ళ మీద ఒకళ్ళ ద్వేషాలు పెట్టుకోకుండా మనకి అందరూ మంచి చేస్తే మంచిది. జగన్ గారు ఇప్పుడు చేశారు కాబట్టేగా, ఇప్పుడు పింఛను 3,000 చేశారు కాబట్టే కదా వృద్ధులకి. ఇప్పుడు ఈయన చంద్రబాబు 4,000 చేస్తున్నారు, లేకపోతే షేర్ కదా, అది మంచే కదా, వాళ్ళకి సేఫ్ అవుతుంది కదా. ఇప్పుడు మనకి విద్య రియంబర్స్మెంట్, రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ చేయమట్టే కదా తర్వాత గవర్నమెంట్లు చేస్తూ వచ్చే, అది మంచే కదా. అట్లా మనం ఆలోచించాలి. సో అందరూ మంచిగా చేస్తారు ఫ్రెండ్స్. ఎవరిని మనం వేరుగా చూడొద్దు, ఎవరి మీద ద్వేషాలు పెట్టుకోవద్దు. మన కుటుంబానికి మనం హీరోల్లాగా ఉండాలి. వాళ్ళు హీరోలు, నిజమైన హీరోలు. మీరు చంద్రబాబు నాయుడు గారిని తిట్టినా, పవన్ కళ్యాణ్ గారిని తిట్టినా, జగన్ గారిని తిట్టినా అది గాలి మాటలు. మీరు తిట్టుకోవచ్చు, కానీ వాళ్ళు హీరోలు, రియల్ హీరోలు. మీరు మీ కుటుంబానికి ఏం చేశారు, మీరు హీరోలా కాదా, మీరేం చేశారు, మీరేం సాధించారు వాళ్ళని అనడం కాదు. ముందు మనం మన ఫ్యామిలీస్కి ఏం చేసామనేది తెలుసుకోవాలి. సో నేను అనేది ఏంటంటే వాళ్ళందరూ కూడా మంచోళ్ళు, గొప్పోళ్ళు. ఒక్కొక్కళ్ళ అభిప్రాయాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి, ఒక్కొక్క రాజకీయాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి, అంతే. లేకపోతే ఎందుకుంటారు అంతమంది ఫ్యాన్స్, ఎందుకుంటారు? మీకు నాకు మనం ఎవరం ఫ్రెండ్స్? ఇప్పుడు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడతాం మనం. మనకి ఇప్పుడు జగన్ గారిని 100 తిడతాం, నీకేంటి? ఇప్పుడు నీ ఫ్యామిలీకి నువ్వేం చేసావు? ఆయన కొన్ని కోట్ల మందికి హెల్ప్ చేశాడు, నువ్వేం చేసావు? చంద్రబాబు నాయుడు గారిని తిడతాం, ఆయన ఎంతోమందికి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎంతోమందికి హెల్ప్ చేశారు, మనం ఏం చేసాం? సో పవన్ కళ్యాణ్ గారు ఆయన చేతికి ఎముకలేదు, ఎంతోమందికి హెల్ప్ చేశారు. సో వాళ్ళతో పోల్చుకుంటే మనం వేస్ట్ ఫెలోస్. సో వాళ్ళందరూ హీరోస్, అది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.